ప్రజలతో మమేకమై వారి నుంచి ఫిర్యాదులు వినతులు స్వీకరించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పందాను ఎంచుకున్నారు. అభిమానుల తాకిడి భద్రత కారణాల దృష్ట్యా గ్రామీణ ప్రజలతో పూర్తిగా మమేకం కాలేకపోతున్న ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓ రోజు ఒక గ్రామంలోని ప్రజలతో ముచ్చటించి వాళ్ళ సమస్యలను వినేందుకు మన ఊరి కోసం మాటా మంత్రి అనే స్క్రీన్ గ్రీవెన్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గురువారం ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో తొలుత శ్రీకాకుళం జిల్లా చెక్కలి సమీపంలోని రావివలస గ్రామ ప్రజలతో పవన్ మాట్లాడతారు. దీనికోసం తెక్కీలలోని భవానీ థియేటర్స్ ను వేదికగా ఎంచుకున్నారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి పవన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భవానీ థియేటర్ కు వచ్చిన ప్రజలతో మాట్లాడతారు. ఈ కార్యక్రమం కోసం రావివలస నుంచి 290 మందిని ఆహ్వానిస్తారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో పవన్ ప్రజల సమస్యలను వింటారు. జిల్లా కలెక్టర్ ఇతర అధికారులతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనేలా ఏర్పాటు చేస్తున్నారు. గ్రామంలో తాగు, సాగునీరు, రోడ్ల మురుగు కాల్వలు, ఉపాధి హామీ పథకం, పాఠశాల విద్య, నిరుద్యోగం, చెరువులు తదితర సమస్యలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు.